పర్సంటేజ్ విధానమే ఉండాలనేది కూడా నేను మా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ద్వారా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. పర్సంటేజ్ విధానం మంచిది, ఎగ్జిబిటర్లకు కూడా మంచిది, మీడియం సినిమాలు చేసే నిర్మాతలందరికీ కూడా మంచిది, పెద్ద సినిమాలకు కూడా ఆ పర్సంటేజ్ విధానము ఏ టైప్లో ఉంటే బాగుంటుంది అనేది డిస్కస్ చేసి దాన్ని కూడా సెటిల్ చేసుకుంటే అందరికీ మంచి జరుగుతుంది. కాబట్టి పర్సంటేజ్ విధానాన్ని కొనసాగించడం మంచిది అనేది నా ఉద్దేశం. అలాగే డిజిటల్ మార్కెట్, డిజిటల్ వాళ్ళపైన కూడా డెఫినెట్గా ప్రొడ్యూసర్స్ అందరూ కలిసి ఛాంబర్ల ద్వారా అందరం కలిసి ఈ వాటిని కూడా తగ్గించాలి. బయట పక్క రాష్ట్రాల్లో చాలా తక్కువగా ఉన్నాయి, మన రాష్ట్రంలోనే ఎక్కువగా ఉంది. మన 2 రాష్ట్రాలకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఆ డిజిటల్ రేట్ విధానాన్ని కూడా తగ్గించాలి. మన గత ఎలక్షన్స్లో కూడా తగ్గిస్తామని చెప్పి అన్నారు, కానీ చేయలేకపోయారు. ఇప్పుడైనా చేయండి, అందరికీ నిర్మాతలకు లాభం జరుగుతుంది. ఒక సినిమా రిలీజ్ చేయాలంటే ప్రతి నిర్మాతకు ప్రాబ్లం, ప్రతి ఎగ్జిబిటర్ దాన్ని రిలీజ్ చేయాలంటే, థియేటర్లు వేయాలంటే కూడా వాళ్ళకు కూడా ప్రాబ్లం, అందరికీ ప్రాబ్లం జరుగుతూ ఉంది. కాబట్టి దాన్ని కూడా తగ్గించాలి, పర్సంటేజ్ విధానం రావాలి, అప్పుడే ఇండస్ట్రీ బాగుపడుతుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో దాదాపు 2-3 వేల మంది ప్రొడ్యూసర్స్ ఉంటారు. కేవలం 20-30 మందికే లాభం జరిగితే మరి కరెక్ట్ కాదు. ఉన్న అందరికీ లాభం జరిగితేనే అప్పుడు మంచిది. 25-30 మంది ప్రొడ్యూసర్స్కే మా లాభం జరగడం కాదు. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఒక 25-30 మందితో లేదు, లక్షల మంది కార్మికులు ఉన్నారు, అలాగే వేల మంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ మంచి జరగాలి. ప్రతి డైరెక్టర్ సినిమా చేస్తే ఎన్నో కొన్ని వారాలు ఆడే విధంగా ఉండాలి. పర్సంటేజ్ విధానం అయితే రన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటాయి. అలాగా దాన్ని మనం పర్సంటేజ్ లేకుండా రెంటల్ విధానంలో అయితే రెంట్ వెళ్ళకపోతే సినిమాలు తీసేస్తుంటారు. కాబట్టి చాలా నష్టం జరుగుతుంది. గతంలో మన భక్త సిరియాల ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా జస్ట్ ఫస్ట్ వీక్ అంతా ఏం వెళ్ళలేదు, పోలేదు, కానీ మామూలుగా రన్ అయింది. దాన్ని కంటిన్యూ రన్ చేస్తే అది 100 days అయింది. అలాగా చిన్న సినిమాలన్నీ ఏంటంటే మెల్లమెల్లగా పికప్ అవుతూ ఉంటాయి. పెద్ద సినిమాలన్నీ ఓపెనింగ్స్ ఎక్కువ ఉంటాయి. చిన్న సినిమాలకు మంచి కథ ఉన్న మొన్న సమంత సినిమా చేసిన సినిమా కూడా చాలా బాగుంది, కాకపోతే ఆడియన్స్ తక్కువగా ఉన్నారు, స్లోగా. దాన్ని కొంచెం పబ్లిసిటీ చేస్తూ వెళ్తుంటే అది బాగా జనాలకు అతుకుపోతుంటుంది. అలాగా కాబట్టి పర్సంటేజ్ విధానంలోనైతేనే ఇలాంటి సినిమాలకు రన్నింగ్ ఛాన్స్ ఉంటుంది, సినిమాలు బాగుంటాయి, కలెక్షన్స్ బాగుంటాయి, ఇండస్ట్రీ బాగుంటుంది. ఇండస్ట్రీ బాగుంటే ఎక్కువ సినిమాలు, మీడియం చేసే సినిమాలు నిర్మాతలు కూడా ఎక్కువ సినిమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇన్ని సినిమాలు నేను దాదాపు 15 సినిమాల వరకు నేను తీసిన 15 సినిమాలు ఫస్ట్ 2001 వరకు నేను 15 సినిమాలు చేశాను ప్రొడ్యూసర్గా. అప్పటి వరకు నాకు పర్సంటేజ్ విధానమే ఉండింది. నాకు డెఫినెట్గా కొంత షేర్ వచ్చింది ప్రతి సినిమాకి. ఆ తర్వాత రెంట్ సిస్టమ్ పెట్టారు. దాని మీద చాలా అందరికీ ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు నేను 41 సినిమా కంప్లీట్ అయింది.